అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మాఘపురాణం 1వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ప్రపంచ దేశములన్నిటిలోనూ భారతదేశము కర్మ ధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు, గంగాది నదులు, నైమిసం మొదలైన అరణ్యములు, మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్ల ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములలో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం అగణ్యమైనది, అంటే లెక్కకు రానిది. పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము, పావనము, సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడిందో ఆ ప్రదేశం తృణకాష్టజల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట. ఆ మహావిష్ణువు యొక్క చక్రమునేమి పడిన ప్రదేశాన్ని నైమిసారణ్యమని వ్యవహరిస్తూ సౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారక్కడ నివాసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతాలలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు. అలాగే రో మహర్షునుడో ఆయన కుమారుడు సూత మహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడటానికి వచ్చేవారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని విశేషాలని చెప్పించుకునేవారు. అంటే నైమిసారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులు అవి లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు జరిగి అందరికీ ఆనందాన్ని, మనోస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందించేవి. ఇలా ఒకప్పుడు సౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగం ఒకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు. సౌనకాది మునులు ఆయనకు ఎదురుగా వెళ్ళి సగౌరవంగా తీసుకుని వచ్చారు. తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేశారు. సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు, సూత మహర్షి, మీ తండ్రి గారు రో మహర్షుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటిలేనివారు. శరీరం పులకించి ఆనంద పార్యవర్శంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు. రోమములకును హర్షము కలిగించేవారు కనుక రోమహర్షులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నారు. మా అదృష్టవశం వల్ల మీరు యాగ సందర్శనకు వచ్చారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలను వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా. దయ ఉంచి మాకు పుణ్యకథలను వినిపించండి అని ప్రార్థించారు. సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంగా కూర్చొని వారి మాటలను విన్నాడు. తానును వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారి వల్ల విన్నదాన్ని అనుసరించి వ్యాసమహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహంచే స్ఫురింపజేసుకుని యథాశక్తి వినిపించి మీ ఆనందాశీస్సుల్ని భగవత్కృపని పొంద ప్రయత్నిస్తాను.
మీ ఆజ్ఞేమిటి అని సవినయంగా అడిగాడు. అప్పుడు మునులు సూత మహర్షి లోగడ వైశాఖ మాసం కార్తీక మాసం విని యొక్క వైశిష్ట్యాన్ని అలాగే ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్ఠానాలను వివరించి మాకు ఆనందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరించండి అని కోరారు. అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రి గారిని గురువులను తలుచుకొని నమస్కరించి కనులు తెరిచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించారు. మహర్షి సత్తములారా, మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది. విశేషించి సామాన్య పూజానికానికి మరింతగా ఉపయోగించేది. చదువుకున్న వారు కొద్దిమంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేని వారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుని ఇదే విషయం అడిగింది. గృత్స్న మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాల్ని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పెదను వినండి. పార్వతీదేవి పరమేశ్వరునితో, విశ్వాత్మక, సర్వలోకేశ్వర, సర్వభూత దయానిధి, ప్రాణేశ్వర, మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగా ఉన్నవి. మాఘమాస మహిమను వివరింపగోరుచున్నానని ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు, కళ్యాణి, జగన్మంగళ, నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది, గంభీరమైనది. నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేముండను, తప్పక చెబుదును, వినుము. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలము స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తి నొందురు. గోవు పాదం మాత్రం మునిగే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానము వాని సర్వపాపములను పోగొట్టును. రెండవ స్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగస్తుడయ్యేట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలి అని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడును. ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ సరస్సులో కానీ స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు, నూయి, కాలువ మొదలైన వాళ్ళలో చేసిన స్నానం పాపనాశకం, మోక్షదాయకం సుమ. తెలిసి కానీ తెలియక కానీ బలవంతముగా కానీ మాఘమాసంన ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నీ పోవును. భక్తిభావనతో నెలయంతయూ చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషి అయి జన్మించును. మాఘ స్నానమును అని విష్ణువును అర్పింపక దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాకాయ సంబంధములైన పాపములెట్లు పోవును. అతడు భయంకరమైన కుంభీపాక నరకములు బాధలు పడును. మదగర్వముంచే మాఘమాసమును స్నానము మానిన అధముడు నీచ జన్ములను పొలుమార్లు పొందును. చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు. అట్టి వారిని చూచిన పాపము పోవులన్ననచో సూర్యుని చూచి నమస్కరింపవలను. ప్రాతకాల మాఘ స్నానము చేయని వారు పెక్కుమార్లు నీచ జన్మలనందరూ సుమా. దరిద్రులైనను బాలురైనను ప్రాతకాలం స్నానం చేసి శ్రీ మహావిష్ణువు దయను పొందెదరు. చిన్నపిల్లలు, అసక్తులైన వృద్ధులు హరినామ స్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలకరించుకొనున పుణ్యమే. నీచుడైనను మాఘమాస స్నానము చేసిన పాపములు వీడి పుణ్యాత్ముడగును. అట్టి పాపకర్మలను ఆచరించువాడైనను మాఘమాస ప్రాతకాలంన స్నానమాడించో వాని పాపములు మేము నశింపజేయదమని జలములు ఘోషించుచున్నవి. మాఘ స్నానము చేసిన వారికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకు గాని భయము చేత గాని బలవంతముగా గాని మాఘస్నానము చేసిన వాడు పాపవిముక్తుడై పుణ్యాత్ముడగును. అసక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణ ఇచ్చి వాని నుండి స్నాన ఫలమును పొందవచ్చును. మాఘ స్నానము చేసి చలికి ఆగలేని వారు శ్రీహరిని స్మరించుచు మంట యొద్ద చలికి ఆగవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము గాని కంబళ దానం గాని చేసిన స్నానం ఫలము పొంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికి చేయించిన వారికి పుణ్యము కలుగును. ఈ స్నానమును అన్ని వర్ణముల వారును చేయవలను. మాఘ స్నానము చేయువారిని నిందించను, పరిహసించినను, నివారించినను మహాపాపములు కలుగును. పార్వతి, మాఘ స్నానము సద్యోముక్తి ప్రదము, దానికి సాటి లేదు. శక్తి లేని వారు కాళ్ళు చేతులను కడుక్కుని ఆచనము చేసి పురాణమును విన్నను వారికి స్నాన ఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము.
శ్రీహరి దేవతలందరిలో ఉత్తముడు, వృక్షములలో అశ్వత్థ వృక్షము ఉత్తమము, తేజస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు, శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తమములు. కావున మాఘమాస స్నానం చేయువారిని నిందించినను నివారించినను మహాపాపములు కలుగును. 4 వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు, పరమోత్తములలో మేరు పర్వతము ఉత్తమము. కావున మాఘ స్నానం అంత పుణ్యప్రదము సుమా. దిలీపుడను మహారాజు పెక్కు యాగములను చేసిన పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతడు వేటకు పోయిన ఒకనాడు అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సును ఒకదానిని చూచి అచట కొంతకాలం విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యను. అప్పుడు ఉద్ధబ్రాహ్మడు ఒకడు మహారాజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులు పొందెను. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసంన ఈ సరస్సున స్నానము చేయకుండా వెళ్ళుచున్నావేమిటి? మాఘమాసంన చేయు నదీ స్నానం గాని సరస్సు స్నానము గాని మిక్కిలి పుణ్యం ఇచ్చునని ఎరుగవా అని ప్రశ్నించెను. రాజు మాఘమాస స్నాన మహిమ చెప్పమని కోరగా అతడు, రాజా, నీవిప్పుడు సరస్సున తప్పక స్నానము చేసి పొమ్ము. మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షి వలన తెలుసుకొనమని చెప్పి తన దారిన పోయెను. దిలీప మహారాజు మాఘమాస స్నాన మహిమ తెలుసుకొనవలనని తమ కులగురు అయిన వశిష్ఠ మహర్షి ఆశ్రమంకు వెళ్ళెను. గురువునకు దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలపమని చెప్పెను. వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్లనెను, నాయనా దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా కలిగిన మాసము. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైంది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినముల్లో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యమిచ్చును. మాఘమాసమున ప్రాతకాలము చేసిన స్నానమే సర్వ పాపములు పోగొట్టి అక్షయములైన పుణ్యఫలమునిచ్చును. స్నానమే ఎంత అధికమైన పుణ్యఫలం ఇచ్చుచో పూజ పురాణ శ్రవణాదుల వలన ఎంతటి ఫలముండునో ఊహించుకొనుము. మాఘ స్నానం వలన సర్వ దుఃఖములు పోగొట్టుకొని శుభలాభములు పొంది కొందరు వృత్తాంతములను వివరించును. దానిని బట్టి మాఘమాస వశిష్టమును తెలుసుకొని ప్రయత్నించుము అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు చెప్పెను. పూర్వము ఒకప్పుడు భయంకరమైన క్షామము వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీని వలన సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వ ప్రాణులు మిక్కిలి బాధపడినవి. అట్టి వారిలో భృగు మహర్షి ఒకడు. అతడును ఆ ప్రాంతమున విడుచుటకు ఇష్టము లేకున్నాను కైలాస పర్వత ప్రాంతమునకు చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించుకొనుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశం నాకు గంధర్వులు, యక్షులు, కిన్నరులు మున్నగు దేవజాతుల వారును వచ్చుచుండ్రి. అచట విహరించి ఉత్సాహమును పొందుచుండ్రి. ఒకనాడు గంధర్వుడొకడు భార్యా సమేతుడే ఆ ప్రదేశమునకు వచ్చెడు. అతడు భృగు మహర్షికి నమస్కరించెను. అతడి శరీరము మిక్కిలి సుందరమైన, గంభీరమైన, మనోహరమై విచిత్రమై ఉండెను. వాని మొగము మాత్రం పులి మొగమై ఉండెను. ఇందువలన అతడు ఎంత చక్కగా ఉన్నను పులి మొగము వల్ల విచిత్రముగా భయంకరముగా ఉండెను. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తర్వాత, మునీశ్వర, నాకు భోగభాగ్యాలన్నీ ఉన్నవి. ఈ నా భార్యను చూచితిరు కదా, ఈమె సౌందర్యము, గుణసంపద నిరూపమానములు. నేను గంధర్వుడను. మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నవి. కానీ భయంకరమైన వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగా ఉన్నది. దీనిని పోగొట్టుకున్నట్లయో తెలియరాకున్నది. ఈ వికారముల వలన నాకు గల సుఖములు, భోగములు నన్ను సంతోషపరచడం లేదు. దయ ఉంచి నాకు ఈ వికార రూపము పోవు ఉపాయము చెప్పుడని ప్రార్థించెను. భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది. వానికి సాయపడవలన అనుకున్నాడు. నాయన, పురాకృత కర్మము ఎవరినీ విడవదు. గత జన్మలో చేసిన పాపము వలన నీకు ఈ స్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికము ఇవి మూడును జీవిని బాధించును. ఇట్టి వానిని పోగొట్టుకొని శుభలాభం పొందవలనన్న పుణ్యనదుల యందు స్నానము, పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకోవలను. ఇట్టి వానిని పవిత్రమైన కాలంలో చేసినచో సద్య ఫలము కలుగును. కాలమంతయు మంచిదే, అయినను మాఘమాసము విశిష్టమైనది. చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాధికము చేసినచో వచ్చు ఫలితము మాఘమాసములో నదిలో గాని, సముద్రములో గాని, కాలువలో గాని, సెలయేరులో గాని స్వల్ప జల ప్రవాహమైనను
అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘ స్నానమును ఏ ప్రవాహమున చేసినను సర్వతీర్థములందు చేసిన పుణ్యము ఇచ్చినంత గొప్పది. ఏ జాతి వారికైనను అంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున ఇది మాఘమాస ప్రారంభము. కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘ స్నానమును ఇష్టదేవతను పూజించుకొనుచు అచటనున్న నదిలో చేయుము అని భృగు మహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచట నదిలో మాఘ స్నానమును తీరమున ఇష్టాదేవత పూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిముఖము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించుచు కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను. అతని ఆశ